నిజంగా పట్టించుకున్నానండి. ముసుగేసుకుని వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళేవాడు. వీళ్ళు కానీ ఆపుతారని వాళ్ళందరినీ అరెస్టులు చేసేసి, వాళ్ళు పాదయాత్రలు చేసినా తిరుపతి దేవుణ్ణి మొక్కినా కూడా ఆపేసి ఇష్టానుసారంగా దుర్మార్గం చేసి దౌర్జన్యం చేసి ఆడబిడ్డలను చూడకుండా బట్టలిప్పి కొట్టుని నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలా? ఎప్పటికైనా రాజకీయం నేర్చుకో. రాజకీయం నేర్చుకోవాలా, సంస్కారం నేర్చుకోవాలా, మర్యాద నేర్చుకోవాలా. రాష్ట్రం ఎలా ఉండాలి, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి. ఇడిపోయిన తర్వాత మనం చాలా కష్టాల్లో పడిపోయింది మన రాష్ట్రం, ఆర్థికంగా వెనకబడిపోయింది. దీన్నన్నిటినీ కూడా నేను అసమర్థతతో దాన్ని కూర్చలేకపోయాను. సమర్థుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి దీన్ని అతను పూడుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కూడా బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు అని అందరూ చెప్పుకుంటుంటే అది విని ఇతను సహించలేడు. ఎవరైనా మంచి చేసినా మంచి చేస్తే ఊరుకోలేడండి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వీళ్ళు ఏ పని చేసినా అది చెడుతనంగా తీసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా మారాలి జగన్మోహన్ రెడ్డి గారు.